నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. జనజాతరను తలపించింది కోడూరుపాడు. 41వ రోజు గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమంలో కోటమిరెడ్డి గిరిధర్రెడ్డికి కోడూరు కమలాకర్ రెడ్డి అపూర్వ స్వాగతం పలికారు. ప్రజలు మాపై మరింత బాధ్యతను పెంచారని, కార్యకర్తల కష్టంతోనే నెల్లూరు రూరల్లో 35,000 భారీ మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని గెలిపించారని, కోడూరుపాడులో నాపై చూపించిన ప్రేమ అభిమానాలను నేను జీవితంలో మర్చిపోలేనని కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 41వ రోజు గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమం 1వ డివిజన్ కోడూరుపాడు కల్తీ కాలనీ నుండి ప్రారంభమైంది. మహిళలు ప్రతి ఇంటిలో హారతినిచ్చి నుదుట తిలకం దిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. ముచ్చటగా మూడోసారి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి భారీ మెజారిటీ ఇచ్చిన రూరల్ ప్రజలకు రుణపడి ఉంటారని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ మండలంలో మరియు అర్బన్లోని ఒక 4 డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమం గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అనే కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమంలో ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్లతో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ఇప్పటికే దానికి సంబంధించి వారందరితో కూడా రివ్యూలు చేయడం జరిగింది. ఈ గడప గడప కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నీ కూడా ఇప్పటికే కొన్ని పరిష్కారమైనవి, కొన్ని అతి త్వరలో పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకున్న ఉద్దేశం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీధర్రెడ్డి గారు మూడోసారి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన పక్షంలో ఇంకా బాధ్యత పెరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా తిరగాల, ప్రతి ఇంటికి కూడా పోవాలా, వారికి సంబంధించిన స్థానికంగా ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవాలా. అవి తెలుసుకున్న పక్షంలో ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, ప్రతి ఒక్కటి కూడా చేయాలన్న తపన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటిదాకా 40 రోజుల పాటు బ్రహ్మాండంగా మండలంలో కానీ అదేవిధంగా ఆ డివిజన్లో కూడా ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. అదేవిధంగా వారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం. అయితే రెండో విడత ఈరోజు 41వ రోజు 1వ డివిజన్లో కోడూరుపాడు గ్రామంలో అత్యంత భారీగా అపూర్వ స్పందనతో అపూర్వంగా స్వాగతం పలికిన సోదర సమానులు కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా జయరామరెడ్డి గారికి, అదేవిధంగా చిరంజీవి గారు, జావేద్ గారు, తంబి సేనన్న గారు, కార్పొరేటర్లు అటు నాగరాజు గారు, రామ్మోహన్ గారు, మిగతా అందరూ కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కోడూరుపాడు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా చూశారు, ఈ గ్రామంలో ఇచ్చేసినప్పుడు ఎలాంటి స్వాగతం పలికినారో కూడా చూశారు. అయితే ఈ గ్రామం 1వ డివిజన్ నుంచి కూడా తిరిగి ఈరోజు మొదలు పెడుతున్నాం. 1, 2, 12 ఈ విధంగా అన్ని డివిజన్లో కూడా ప్రతి ఇంటికి కూడా పోయి ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని స్థానిక నాయకుల ద్వారా అవన్నీ కూడా వీళ్ళని త్వరగా పరిష్కారం చేయడం దిశగానే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వీరి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుందో ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి, ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి. అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో కూటమి ప్రభుత్వం ఆ పథకాలన్నీ కూడా ఇప్పటికి ఒక్కొక్కటి అమలుగా జరుగుతున్నాయి, ఇంకా కూడా భవిష్యత్తులో కూడా జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత త్వరగా తీసుకోవడానికి కారణం, అధికారంలోకి వచ్చింది కదా అని అధికార అహంకారంతో కాకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలా, నిరంతరం ఆఫీసులో అందుబాటులో ఉన్న, స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉన్న, ఇంకా కూడా గడప గడపకు పోవాలా, బాధ్యత పెరిగింది. 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ప్రజలు, నాయకులు, అందరి కార్యకర్తల కష్టంతో 35,000 మెజార్టీ
ఇచ్చిన దాన్ని ఇప్పుడు కూడా మరవలేం. తప్పకుండా మా శక్తి మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీని మరింతగా బలపరుస్తూ బలం పడేదానికి మేము ప్రయత్నిస్తూ ప్రజల కష్టాలు నష్టాలు అన్నీ కూడా తెలుసుకొని వీళ్ళని త్వరగా పరిష్కారం చేస్తానని తెలుసు. ఏదేమైనా ఈరోజు ఇంత భారీగా ఇప్పుడు దాకా జరిగింది ఒక తీరు, ఈరోజు కోడూరుపాడులో పలికిన స్వాగతం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన ముఖ్యంగా కమలాకరణ గారికి, మిగతా పెద్దలందరికీ జయరామన్, మిగతా అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా వారందరికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుని ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.